హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సాహస్ కుట్టి వరల్డ్. ఇది నా శ్రీమంతం ఫోటో అండి. ఇక్కడ తమిళ్ స్టైల్లో జరిగింది. ఇక్కడ యాక్చువల్గా వచ్చి వీళ్ళకి 7th మంత్ లేదా 9th మంత్ చేస్తారంటండి శ్రీమంతం. నాకు 7th మంత్లో చేశారు. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ మా హస్బెండ్ కూడా పక్కన ఉన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టి అట్లా పూలదండలు వేసి పసుపు కుంకుమ గంధం అన్ని మొహానికి కాళ్ళకి చేతులకి రాస్తారండి. రాసి ఇట్లా చేస్తారనమాట. ఇక్కడ అలాగే స్వీట్స్ ఇన్ని రకాలు తేవాలి, చలివిడి తేవాలి అలా ఏమి ఉండదు. అసలు చలివిడి అంటే ఫస్ట్ వీళ్ళకి ఏంటో కూడా తెలియదు. కానీ మనకైతే మెయిన్ పెళ్ళిళ్ళలో అయినా శ్రీమంతం అయినా చలివిడి మెయిన్. కానీ వీళ్ళకి చలివిడి తేవాలి అట్లా ఏమి ఉండదు. నార్మల్గా వస్తారు, ఇలా బొట్లు పెట్టి బ్యాంగిల్స్ వేసి. అండ్ మెయిన్గా కుంకుమ కన్నా వీళ్ళు ఎక్కువ విభూది పెడతారండి. తమిళియన్స్ ఎక్కువ విభూదే పెట్టుకుంటారు. త్రిన్నూరు అంటారండి దాన్ని. దాని తర్వాత ఫుడ్ అండి. నాకైతే నా అమ్మ చెప్పినట్టు నాన్ వెజ్ ఉంటుంది అని చెప్పారు శ్రీమంతంలో. కానీ ఇక్కడ వచ్చేమో 5 టైప్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ లైక్ పులిహోర, పొంగల్, దద్దోజనం, వెజిటేబుల్ బిర్యానీ, పుదీనా రైస్ ఇట్లాంటివి చేసి పెడతారండి. అంతేగాని సాంబార్ అట్లా పెట్టరు శ్రీమంతంలో. కానీ దీని తర్వాత వచ్చి నా కొలీగ్స్ వీళ్ళందరూ ఇట్లా వచ్చారు. సింపుల్గా మా ఇంట్లోనే ఇట్లా శ్రీమంతం చేసుకొని ఫుడ్ అంతా మా ఇంట్లోనే తినేసి ఇట్లా కొన్ని ఫొటోస్. యాక్చువల్గా మా ఆయనకి అసలు ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఫోర్స్ చేయడం వల్ల ఆయన అట్లా ఫోటోకి కొంచెమైనా పోజ్ ఇచ్చాడు. ఇవన్నీ. అండ్ మెయిన్గా మా తమ్ముడు అస్సలు ఈ ఫొటోస్లో కనిపించాడు. అసలు ఫోటో పెట్టొద్దంటే పెట్టొద్దు అన్నాడు. సో అందుకని ఇవి మాత్రం షేర్ చేసుకుంటున్నానండి. అదే టైంలో ఆవులు వచ్చినాయండి. సో వీళ్ళకి ఆ టైం సెంటిమెంట్గా ఆవులకి వచ్చి దండం పెట్టుకొని పైకి వెళ్ళమన్నారు. అండ్ మీరు చూడవచ్చు, నా పెళ్ళిలో కూడా ఇదే శారీ, శ్రీమంతానికి కూడా ఇదే శారీ అండి. యాజ్ తమిళియన్స్కి పెళ్ళి శారీయే కట్టుకోవాలంటండి శ్రీమంతానికి కూడా. కానీ నాకు మా మమ్మీ చెప్పిన దాని ప్రకారం కొత్త శారీ కట్టుకుంటారు తెలుగులో అని చెప్పారు. కానీ తమిళియన్స్కి అదే శారీ